వెల్కమ్ టు TR9 టీవీ బులెటిన్. నేను నీరజ. వారాహి యాత్రలో జగన్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన పవన్. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రివర్స్ ర్యాలీ. సామిరెడ్డిపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. 4 వరుసల రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్న ఎమ్మెల్యే. నాయి బ్రాహ్మణుడికి ఆర్థిక సహాయం అందజేసిన భిల్లా ఐలయ్య. చెండూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి. స్థానికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ధర్నా. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరల పంపిణీ. మైనంపల్లి బాధితులకు అండగా టోల్ ఫ్రీ నెంబర్. మెదక్ నియోజకవర్గంలో కొనసాగుతున్న రాజీనామాల పరంపర. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో జరిగినప్పుడు ప్రభాస్, మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి చేయగా, ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ వారాహి యాత్ర జరుగుతున్న సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. తారక్ పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కృష్ణా జిల్లా పెడనలో వారాహి యాత్రలో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కలిసి వారాహి యాత్రలో పాల్గొన్నారు. ఫ్యాన్స్ పట్టుకున్న ఫ్లెక్సీ ప్రేముల్లో ఒకవైపు తారక్, మరోవైపు పవన్ ఫోటోలుండడం అందరినీ ఆకర్షించింది. 2 ఫోటోలను 2 రకాల క్యాప్షన్లు పెట్టారు. ఇప్పటికే ఏపీలో జనసేన, టీడీపీ జట్టు కట్టి ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ కూడా పవన్ వారాహి యాత్రలో మద్దతుగా నిలవడం ప్రత్యేకతను సంతరించుకుంది. పవన్ వారాహి యాత్రకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ కూడా వస్తుండటంతో రోడ్ షోలు, సభలు కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా పెడనలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొత్త లాజిక్ చెప్పారు. జగన్ ను పాతాళానికి తొక్కేయాలంటే తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాట పటిమ అవసరమన్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ ఏపీలో పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు పవన్. వారాహి యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెడనలో పర్యటించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందని, రాబోయే ఎన్నికల్లో సత్తా చూపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్ కు ఒంట్లో పావలా దమ్ము లేదని, వైసీపీ పథకాల్లో అంతా డొల్లతనమేనని ఆరోపించారు పవన్. రాబోయేది జనసేన, టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారాయన. జగన్ ను గద్దెదించడానికి ఉమ్మడి పోరాటం అవసరమన్నారు. జగన్ పెట్టే కేసులకు భయపడపోవని పవన్ తేల్చి చెప్పారు. ప్రజలను కులాలుగా విడదీసి తాను రాజకీయాలు చేయబోనని, కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూస్తానన్నారు పవన్. ఏపీలో కుల భావన ఎక్కువ, ఒకటే అనే జాతి భావన తక్కువని చెప్పారాయన. యువత కులాలకు అతీతంగా ఆలోచించాలని, ఏపీ ప్రయోజనాల కోసం అంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో రివర్స్ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం ఆర్టీసీ సర్కిల్ నందు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ రివర్స్గా ఉన్నందువలన మేము ఈ రోజు ఈ రివర్స్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి సతీమణి అయిన భువనేశ్వరిని మంత్రి రోజా హేళనగా మాట్లాడారని, రోజాకు కుప్పం తెలుగు మహిళలు హేళనగా మాట్లాడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామిరెడ్డిపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. తిరుపతి
జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం సామిరెడ్డిపల్లి పంచాయతీ సామిరెడ్డిపల్లిలో బుధవారం గడప గడపకు పర్యటిస్తున్న తూడా చైర్మన్ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాగలిపట్టి పొలం దున్నుతున్న మోహిత్ రెడ్డిని ఆశీర్వదిస్తున్న సామిరెడ్డిపల్లి ప్రజలు ప్రతి గడపలో గజమాల హారతులతో ఆహ్వానం పలికారు మహిళలు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా బుధవారం పాకాల మండలం సామిరెడ్డిపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో మోహిత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సామిరెడ్డిపల్లిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ప్రతి గడపకు వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. పొలాల్లోకి వెళ్లి రైతులతో ముచ్చటించారు. అనంతరం నాగిలిపట్టి పొలాన్ని దున్ని రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరుతుందని, కావున రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రాయచోటి పట్టణంలోని టానా నుండి సుండిపల్లె బైపాస్ 4 వరుసల రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని టానా సుండిపల్లె బైపాస్ 4 వరుస రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సూచించారు. పట్టణంలో జరుగుతున్న సుండిపల్లె బైపాస్ 4 వరుసల రహదారి పనులను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, ఆర్ఎండ్బి మున్సిపల్ అధికారులతో కలిసి శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. విస్తరణ పనులలో భాగంగా డ్రైనేజీ కాలువలను అనుసంధానం చేయాలని సూచించారు. ప్రజలకు అంతరాయం లేకుండా పనులను నాణ్యతగా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి కడప, అన్నమయ్య జిల్లాల ఎస్ఈలు మహేశ్వర్ రెడ్డి, సహదేవరెడ్డి, డిఈ వెంకట సుబ్బయ్య, ఏఈఈ గిరీశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ నాయి బ్రాహ్మణుడికి చేయూతనిస్తూ స్వంతంగా షాపు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సహాయాన్ని అందజేసిన బిర్లా ఐలయ్య. ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ యువకుడు మత్స్యగిరి తన ఆవేదనతో ఒక షాప్ కోసం నిరుపేద సేవకుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బిర్లా ఐలయ్యను ఆర్థిక సహాయాన్ని కోరాడు. దీంతో వెంటనే స్పందించిన బిర్లా ఐలయ్య బుధవారం రోజు ఆత్మకూరు మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణుడికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో నాయి బ్రాహ్మణ యువకుడు మత్స్యగిరి బిర్లా ఐలయ్యకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో తనకు జీవనోపాధి కలుగుతుందని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. నమస్కారం, మాది పల్లెర్ల ఆత్మకూరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. పేదరికంలో పుట్టి పెరిగిన టీఆర్ఎస్ పార్టీలో బీసీ బాధలు పెట్టుకున్న కమిషన్లు ఇవ్వలేక నా నుంచి కాలేదు. తిరిగిన ఎమ్మెల్యే కాడికి పోయినా 4 సార్లు పోయినా. నువ్వు ఎంత సంప్రదించినా కానీ రేపురా మాపురా అన్నారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. నీళ్ళైనా తీర్మానం నాకు వాగ్దానం చేశాడు. నాకు అనేరు ప్రజలు నాకు ఎన్నెన్నో ఉంటారు, నేను ఎప్పుడైనా పిలిస్తే పలుకుతానే అన్న నమ్మకంతోనే నేను మెల్లన దగ్గరికి పోయినా. అది ఎలవేళ కృషి చేస్తానని పోయినా. పిల్లలైనా పిలవానే పలికిండు.
నాకు సాయం చేసిండు, ఎల్లవేళలా సాయం చేసిండు. ఆలయ ప్రజలకి నమ్మకంతో అయినా చేసిండు. నేను ఇట్లా చూడండి ఆలయ ప్రజలు మొత్తం అయిలన్నా ఇప్పుడే ఎంత చేస్తుండో, మనకు గెలిస్తే ఎంత చేస్తుండో మీకు గిట్ట తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మాకు అట్లాగే జెడ్పీటీసీ గారి గిట్ట సాయం చేస్తూ 20,000 మీరే ఎట్లయినా చూడండి ఆలయ ప్రజలంతా. నాకైతే లబ్ధి పొందిన చూడండి ఆలయ ప్రజలంతా. అయిలన్నా ఎంత ఎన్ని ముక్కలేనోడు, చెయ్యికి ఎన్ని ముక్కలేనోడు, ఎవరైనా పిలిస్తే పలికే యువకుడు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. చెండూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి. చెండూరు మున్సిపాలిటీలో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గృహలక్ష్మి పథకాలు మరియు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, కల్లుగీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, చెండూరు మున్సిపల్ చైర్మన్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న మరియు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోషాయిగూడలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్థానికులకు ఇవ్వాలని చైతన్య నగర్ వడ్డెర కులస్తులు ధర్నా చేపట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పీ కాలనీ 4వ డివిజన్ చైతన్య నగర్ కాలనీలో 250 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ఇందులో కనీసం 40 మంది కుటుంబాలకు ఇల్లు లేని వారు ఉన్నారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తున్నప్పుడు మా దగ్గర ఉన్న పట్టాలు తీసుకొని మాకు ఖచ్చితంగా ఒక బ్లాక్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తీరా చూస్తే రేపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇనాగ్రేషన్ కార్యక్రమం ఉంది. ఇందులో స్థానికులకు ఒకరికి కూడా ఇల్లు రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మేము గొంతెమ్మ కోరికలు అడగటం లేదు. మాకు 40 మంది కుటుంబాలకు అసలు ఇల్లు లేవు. కిరాయి ఇళ్లలో జీవనం సాగిస్తున్నాం. భర్తలు లేని స్త్రీలు పిల్లలతో కుటుంబాలను ఇళ్లలో పనిచేస్తూ చెత్త స్క్రాప్ ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మేము కిరాయి ఇళ్లలో ఉండి కిరాయిలు కట్టలేని పరిస్థితి కాబట్టి మా మీద దయతెలచి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఒక బ్లాకులో 40 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే ఇక్కడనే మా పిల్లలతో కేటాయించే వరకు నిరసన చేస్తామని, ఈ నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర ఉప్పల్ నియోజకవర్గం వడ్డెర సంఘం అధ్యక్షులు ఆలకుంట శ్రీను, చైతన్యనగర్ వడ్డెర కుల సభ్యులు పిల్లా పాపలతో ధర్నాలో పాల్గొన్నారు. డ్రైవరు ఆయన చనిపోయింది, ఇప్పుడు లేడు. నాకు 3 పిల్లలు సార్. నేను ఏ ఇంట్లో చిన్న పిల్ల కూడా నాకు లేదు సార్. కానీ నేను ఇంటింటికి తిరుగుతున్నాను పిల్లల్ని పెట్టుకొని. డబుల్ బెడ్రూమ్ ఇస్తారని మేమెంత ఆశతోటి ఉన్నాము. నా 3 పిల్లల్ని పెట్టుకొని నేను కూడా చెత్త ఖైదాలు ఏరుకుంటాను సార్. నాకే పని రాదు. ఫిజికల్ ఒక హ్యాండిక్యాప్ని. నాకే పని కూడా చేత కాదు. చెత్త ఖైదాలు ఏరుకొని నా 3 పిల్లల్ని నేను పోషించుకుంటున్నాను. దయతోటి మాకు ఏదైనా సాయం మీరే చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న మా ప్రతి ఒక్క బస్తీకి మా అందరికీ మాకు ఇల్లు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము. మా 3 పిల్లలు కొన్ని చదువుకోలేని పరిస్థితి సార్. దయచేసి మీరే ఏదైనా ఒక న్యాయం చేయాలని
ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించాలని మేము కోరుకుంటూ మీ సాయం కోరుకుంటున్నాం సార్. దయచేసి మాకు సాయం చేతనార్ లక్ష్మీనారాయణ. మాకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్ట ముందుకే మాకు ఒక హామీ ఇచ్చిండు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మాకు ఒక హామీ ఇచ్చిండు. ఫస్ట్ ఒక బ్లాక్ మొత్తం మీ 40 కుటుంబాలకు మీకు ఇచ్చినాక, మాకు ఇక్కడ 250 కుటుంబాలు ఉన్నాయి మావి. మాకు 40 కుటుంబాలకు మాకు 40 డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాక మిలియన్లకు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. తెల్లారితే ఓపెనింగ్ అవుతుంది. మాకు ఒక్కరు కూడా ఇప్పటిదాకా ఒక డబుల్ బెడ్రూమ్ రావాలి. అందరికి డబుల్ బెడ్రూమ్ సిప్లు ఉన్నాయి. మాకు ఇప్పటికి వచ్చి మేము 60-70 సంవత్సరాలు అవుతుందన్న. మాకు ఒక్కరు కూడా సొంతంగా ఇల్లు లేదు. మాకు అందరు కిరాయి ఇండ్లకు ఆడ గుడిసెలు వేసుకొని ఆ ఇంట్లో ఒక ఇంట్లో 8 మంది 9 మంది పండుకుంటున్నామన్న. మాకు ఏదైనా ఒక న్యాయం చూపించి మీరు ఎవరికైనా ఇచ్చుకోరు. మాకు ఒక 40 ఇచ్చారు. మాకు ఎక్కువ కూడా ఆశ అడుగుతుంది. మేము 40 ఇచ్చినాక మీరు తీసుకోరు. మాకు ఆడ పట్టాలు కూడా వచ్చినాయి. మాకు పట్టాలు వచ్చినా కూడా పట్టాలు తీసుకొని మీకు కట్టించినాకనే పక్క వాళ్ళకి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాకు ఇప్పటిదాకా వచ్చి అడిగితే మీకు లేవు, ఎవరికి లేవు. 240 ఇండ్లు కూడా ఓపెన్ అయిపోతున్నా, తెల్లారితే అయిపోతాయమ్మా. మీరు ఏమని చేసుకోరని మాకు సంబంధం లేదని చెప్పి వచ్చిన మాట ఇచ్చి వెళ్ళిపోతారు. మాకు మీరు ఏదైనా మాకు న్యాయం చేసి మీరు ఏదైనా దారి చూపించండి. మాకు గవర్నమెంట్ న్యాయం చేయాలి. గవర్నమెంట్ న్యాయం చేసి మీరు ఏదో ఒకటి మాకు సంస్కారం చేసి మీరు మార్గం చూపించండి అన్న. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు అందించే చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ వార్డు కార్యాలయంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉప్పల్ ఎమ్మెల్యే బేతు సుభాష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ తో కలిసి ఎమ్మెల్యే చీరలను అందజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కాప్రా మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ముకుందారెడ్డి, ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీనివాస్, వార్డు ఆఫీసర్ షాన్వాస్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ఈ మధ్య ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు సాయి టీం స్పందించింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ను సైతం ఏర్పాటు చేసింది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి గూండాయిజం వలన చాలా మంది ఇబ్బందులు పడ్డారని, అతను చేసిన కబ్జాల వల్ల ఎంతో మంది తమ భూములు కోల్పోయి నిరాశ్రయులు అయినట్లు బీజేపీ జాతీయ కోశాధికారి టీం సాయి తెలిపారు. నేరెడ్మెట్లో ఏర్పాటు చేసిన ఒక పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు అతని అనుచరుల వల్ల ఇబ్బందులు పడ్డవారి కొరకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మైనంపల్లి అతని అనుచరుల అరాచకాలకు గురైన బాధితులు ఎవరైనా సరే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయడమే కాకుండా మైనంపల్లి క్రిమినల్ ఫైల్స్, మైనంపల్లి గూండాయిజం అని మెసేజ్ పెట్టాలని టీం సాయి తెలిపారు. వారి తరపున తాను పోరాడతానని, అతి త్వరలో మైనంపల్లిని చెర్లపల్లి జైలుకు పోయే విధంగా చేస్తానని, ప్రజలకు అతడి నుండి విముక్తి కలగచేస్తానని మీడియా ముందు తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో మంది అమాయకులపై అక్రమ కేసులు బనాయించారని, వాటిపై తాను పోరాటం చేస్తానని తెలిపారు బీజేపీ నాయకుడు. జీకే సరస్వతి ఫంక్షన్ హాల్లో బీజేపీ మిత్రులు, సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే ఎస్సీ మోర్చా నాయకురాలు పద్మిని గారు, బేటీ బచావ్ బేటీ పడావ్ నాయకురాలు సుజాత మోహన్ గారు, ఆనంద్ గారు, కిరణ్ గారు, లడ్డు గారు, ఇటువంటి మా నాయకులందరితో కలిసి ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మల్కాజ్గిరిలో రాజకీయాలు చాలా రసవత్తరంగా జరిగాయి. లీడర్ ఎవరైతే
ఉన్నాడో వాడు కరప్షన్ చేయాలి, మళ్ళీ హనుమంతరావుకు రావాల్సిన కమిషన్ హనుమంతరావుకు రావాలి. కాంట్రాక్టర్లు 30% కమిషన్ హనుమంతరావుకి ఇవ్వాల్సిందే. ఏడ ఖాళీ జాగాలు ఉంటే వీళ్ళు ఒక లిస్టు తీసుకొని రావాలి. ఆ ఖాళీ జాగాల మీద కబ్జా బొక్కలను పంపించాలి. అక్కడ లోకల్ ఉన్నోకి 20% ఇవ్వాలి, 80% హనుమంతరావు వేసుకోవాలి. సార్ ఇంత అరాచకం జరుగుతుంటే మీరు ఎట్లా చూస్తూ ఉన్నారండి? ఆపుకోవచ్చు కదా, మీకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, సిబిఐ ఉంది, వాళ్ళకు మీకు ఫిర్యాదు చేసి దానిపైన అరికట్టవచ్చు కదా. ఐటీలు మీ దగ్గరే ఉన్నాయి కదా. అయితే దీంట్లో నేచర్ ఆఫ్ కేసు ఇంపార్టెంట్ అండి. ఐటీ రైట్స్ అనేవి మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. దీంతో మెదక్లోని కాంగ్రెస్ బలహీనపడుతోంది. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైన కంఠారెడ్డి తిరుపతి రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా మైనంపల్లి రోహిత్ కు ఇవ్వడాన్ని నిరసిస్తూ 2 రోజుల క్రితం జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అతని అనుచర వర్గం తిరుపతి రెడ్డికి మద్దతుగా చిన్నశంకరంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోతరాజు రమణ ఆధ్వర్యంలో 100 మంది నాయకులు కార్యకర్తలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. కంఠారెడ్డి తిరుపతి రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం మెదక్ టికెట్ ఇస్తే పార్టీని గెలిపించుకొని వస్తాం, లేదంటే తిరుపతి రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా మేము అతనితో ఉంటామని స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో ప్రెస్ మీట్ నిర్వహించారు పోతరాజు రమణ. ఈ మీడియా సమావేశంలో వారి నిర్ణయాన్ని తెలిపారు. పార్టీ కష్టకాలం నుండి గెలుపు వైపు తీసుకొచ్చిన తిరుపతి రెడ్డికి అండగా నిలుస్తామన్నారు. నిర్ణయం తీసుకోవడం జరిగిందో చాలా బాధాకరమైనటువంటి విషయము. నేను ఒక 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తూ 1996లో మిద్దపల్లి గ్రామ సర్పంచ్కి ఎలక్ట్ కావడం జరిగింది. తర్వాత 2001లో చిన్నశంకరంపేట జడ్పీటీసీగా ఎలక్ట్ కావడం జరిగింది. తర్వాత మన 2013లో 1 సంవత్సరం రామాయపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా చేయడం జరిగింది. కార్యకర్తగా మటుకు ఒక 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా ఉండి జెండా మోస్తూ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని బతికిస్తూ వచ్చినాం. మెదక్ కాన్స్టిట్యున్సీలో 2014లో టైంకు విజయశాంతిని తీసుకొచ్చి నిలబెట్టి ఆమెను ఓడిపోగానే మళ్ళీ ఇక్కడ లేకుండా అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. అయినా మరి ఇంకా కొద్దిగా ఆశలు చిగురించి ఇక ముందుకైనా మంచి రోజులు వస్తాయనే ఉద్దేశంతో 2018 వరకు కూడా వేచి చూసాం. 2018లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే నామినేషన్ టైం దాటిపోద్దనగా ఉపేందర్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి బీఫామ్ ఇచ్చి ఆయన పోటీ చేయించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఓడిపోయిందంటే మళ్ళీ ఆయన అడ్రస్ లేకుండా పోయింది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంటే కనీసం మా మండలంలో ఊర్లో ఒక 4 కార్యకర్తలు కూడా లేనటువంటి పరిస్థితి. అందరూ మెక్కమైన నాయకులు అందరూ కూడా వెళ్ళిపోయారు పార్టీలోకి వెళ్ళి. ఆ పరిస్థితిలో ఆయన బాధ్యతలు బుధస్కంధాలపై వేసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఇవాళ నిజంగా మంచి అనేటువంటి క్యాండిడేట్కి ఇచ్చినట్టుంటే 75% ఖచ్చితంగా ఇలా మెదక్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే. ఆ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత పిసిసి నాయకులు ఇవాళ ఆయనకు మోసం చేసి కొత్తగా ఇలా ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇలా మేము బీఫామ్ ఇస్తున్నాము ఆయన క్యాండిడేట్ చేయాలని చెప్తే మరి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం కూడా జీవితాలు రోడ్ల మీద వేసుకొని నలిగిపోయి అధికార పార్టీతో మళ్ళీ జీవితాలను మొత్తం నాశనం అయిపోయినా కానీ పార్టీ జెండాను మోస్తూ పార్టీ లిమిట్స్లో పనిచేస్తూ పార్టీ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తే అధిష్టానం ఇటువంటి నీచమైనటువంటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తల జీవితాలతోని నాటకాలు ఆడుతూ ఉంది. కాబట్టి ఇలా విరక్తి చెంది 35 సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీలు ఏ విధంగా అయినా సరే మమ్మల్ని పార్టీ మార్చి అధికారం తీసుకోవాలి, వాళ్ళ పార్టీలో తీసుకోవాలని ప్రయత్నం చేసిన లొంగనటువంటి నేను ఈరోజు విలేని పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేయాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.